హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ఇండిపెండెంట్ స్కాలర్షిప్ చేశాను. థర్డ్ ఇండోనేషియా యూనివర్సిటీ నేమ్ వచ్చేటప్పటికి నూసా పుత్రా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మీరు బ్యాచిలర్స్ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ చదువుకోవచ్చు. సో ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అప్లికబుల్ అయ్యే స్కాలర్షిప్ ఫర్ అవుట్ సైడ్ ఇండోనేషియా. సో ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్సే ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ ఆఫ్ స్టడీస్ మీరు ఏ ఫీల్డ్స్ ఆఫ్ స్టడీలో అప్లై చేసుకోవచ్చు అంటే ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్, లా, ఎడ్యుకేషన్ అండ్ డిజైన్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు స్కాలర్షిప్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేటప్పటికి ఓపెనింగ్ డేట్ 11th, రిజిస్ట్రేషన్స్ 16th ఎండ్ అవుతుంది కాబట్టి వెంటనే అప్లై చేసి ట్రై చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్ స్క్రీనింగ్ 17th June 2026 జరుగుతుంది. డాక్యుమెంట్ స్క్రీనింగ్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి చేశారు, చూసుకోండి. నెక్స్ట్ అకాడమిక్ టెస్ట్ ఉంటుంది. వన్స్ ఇఫ్ యూ షార్ట్ లిస్టెడ్ యూ విల్ గెట్ అ మెయిల్ రివార్డ్. ఇప్పుడు మీరు ఆన్లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 20 June 2026 జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. కండిషనల్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చేస్తుంది. తర్వాత మీరు వీసా ప్రాసెసింగ్ అదంతా చేసుకుంటారు. తర్వాత మీరు ఎర్లీ సెప్టెంబర్ 2026 ఇండోనేషియాలో ల్యాండ్ అయ్యి యూనివర్సిటీలో చదువుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టెప్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఏమేమి డిపార్ట్మెంట్స్ ఈ యూనివర్సిటీలో మీరు అప్లై చేసుకోవచ్చు అని. బట్ ఈ డిపార్ట్మెంట్స్ అని ఫ్రీగా ఏ డిపార్ట్మెంట్స్లో మీరు ఫ్రీగా చదువుకోవచ్చు మీకు ఫర్దర్ అప్డేట్స్లో చెప్తాను. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే మీకు CV కావాల్సి ఉంటుంది. దీనిలో మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, మీ స్కిల్స్, మీరు ఏమన్నా ప్రాజెక్ట్స్ చేస్తుంటే అవన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. తర్వాత వ్యాలిడ్ పాస్పోర్ట్ కావాల్సి ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలన్నా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మీకు పాస్పోర్ట్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు రెడ్ బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఉండాలి అని. రికమెండేషన్ లెటర్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్, హై స్కూల్ సర్టిఫికేట్, అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ మీరు మీ కాలేజ్ నుండి తీసుకొచ్చుకోవచ్చు. మీరు మీ కాలేజ్లో అప్లై చేస్తే మీకు 2 to 3 daysలో ఇవన్నీ మీకు ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ స్కాలర్షిప్ చూసినట్టయితే జెనోషియన్ స్కాలర్షిప్, బెర్లిన్ స్కాలర్షిప్ అని 2 స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ కంపేర్ టు బోత్, జెనోషియన్ స్కాలర్షిప్ ఈజ్ బెస్ట్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు కంప్లీట్ యువర్ బ్యాచిలర్స్ ఇన్ ఇండోనేషియా. ఎందుకు అని అంటే ఈ స్కాలర్షిప్ ఏమేమి కవర్ చేస్తుంది ఇక్కడ ట్యూషన్ ఫీజ్, మంత్లీ అలవెన్సెస్, హౌసింగ్, అకామిడేషన్, వీసా స్టే, ఇండోనేషియన్ లాంగ్వేజ్ నేర్పిస్తారంట. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, ఎయిర్పోర్ట్ పికప్ ఇవన్నీ ఇక్కడ మీకు కవర్ అవుతుంది. ఇక్కడ అవన్నీ మీకు కవర్ అవ్వడం, ఇక్కడ మంత్లీ అలవెన్సెస్, వీసా పర్మిట్, హౌసింగ్, అకామిడేషన్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మీకు కవర్ అవ్వడం లేదు. సో ఇక్కడ
డిసడ్వాంటేజ్ ఫస్ట్ 22 ఇయర్స్ లోపు మీరు బ్యాచిలర్స్కి అప్లై చేయగలుగుతారు ఈ యూనివర్సిటీలో. బెర్లిన్ స్కాలర్షిప్కి వచ్చేటప్పటికి మీరు 26 బిలో ఉంటే మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కంప్లీట్ చేయడానికి. సో స్కాలర్షిప్కి అప్లై చేయడానికి దీని మీద క్లిక్ చేయండి. విల్ రీడైరెక్ట్ టు దిస్ పేజ్. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేయండి. మీకు ఒక మెయిల్ వస్తుంది, అక్కడ మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ 2 మెన్షన్ చేసి ఉంటారు. అవి 2 యూజ్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, సెషన్ బై సెషన్. మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అవన్నింటినీ అప్లోడ్ చేయండి. మీరు ఏ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందనేది కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దానిలో నుండి మీరు ఒక ప్రోగ్రామ్ని చూస్ చేసుకోవచ్చు ఫర్ యువర్ బ్యాచిలర్స్. సో అప్లై చేసుకుని సబ్మిట్ చేసేయండి, అంతే గైస్, మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫర్దర్ అప్డేట్స్ మీకు మెయిల్ త్రూ వస్తాయి. That's it for this video. Thank you guys.